సంక్రాంతి పండుగ సీజన్స్ ను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ బాలయ్య అభిమానుల లెక్కే వేరు. ఎప్పుడు సినిమా వచ్చినా పర్వాలేదు కానీ సంక్రాంతికి బాలయ్య సినిమా కంపల్సరీగా రిలీజ్ కావాల్సిందే. బాలయ్య బాబు సినిమా థియేటర్లోనికి వస్తుందంటే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ థియేటర్లో ఫ్యాన్స్ చేసుకోవడానికి రెడీ అవుతారు. టాలీవుడ్ సంక్రాంతి పండుగకు మంచి స్పెషల్ ఉంది. ఇలాంటి పొంగల్ సీజన్లో నటసింహం బాలకృష్ణ డాకు మహారాజుగా ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. అసలు ఇంతకీ హీరో బాలకృష్ణ సినీ కెరీర్లో పొంగల్ సీజన్లో వచ్చిన మూవీస్ ఎన్నో, వాటిలో ఎన్ని హిట్స్ కొట్టారో ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి మంచి నేమ్ ఉంది. సీనియర్ యాక్టర్ నందమూరి తారక రామారావు లెగసీని కంటిన్యూ చేస్తున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రజెంట్ బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీ బాబీ కొల్లు డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ డాకు మహారాజ్ మూవీని 2025 సంక్రాంతి కానుగ్గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ఈసారి కూడా అదే రిపీట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో బాలకృష్ణ యాక్ట్ చేసిన చాలా సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యాయి. ఇప్పటి వరకు బాలకృష్ణ 108 సినిమాల్లో యాక్ట్ చేస్తే వీటిలో 22 సినిమాలు సంక్రాంతి పండుగకే థియేటర్లో రిలీజ్ అయ్యాయి. అలా పొంగల్ సీజన్లో రిలీజ్ అయిన మూవీస్ ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ను సాధించాయి. అందుకే సంక్రాంతి హీరో అనే పేరు బాలయ్య బాబుకు వచ్చింది. ప్రజెంట్ బాలకృష్ణ 109 మూవీతో మరోసారి పొంగల్ ఫెస్టివల్ రేసులో దిగుతూ ఉండడం, నటసింహం ఈ మధ్య మంచి ఫామ్లో ఉండడంతో అందరిలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ మూవీ కెరీర్ ప్రారంభంలో యాక్ట్ చేసిన మూవీ వేములవాడ భీమకవి. ఈ మూవీ 1975 సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆ తర్వాత 1977లో దానవీర సూరకర్ణ, 1982లో అనురాగ దేవతలు మూవీలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాల్లో మెయిన్ హీరోగా మాత్రం తండ్రి ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. ఇక బాలయ్య సోలో హీరోగా పొంగల్ సీజన్లో రిలీజ్ అయిన మూవీస్ విషయానికొస్తే 1984లో డిస్కో కింగ్ మూవీతో తొలిసారిగా పొంగల్ సీజన్లో వచ్చారు. ఇదే క్రమంలో ఆత్మబలం, భార్గవరాముడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ప్రాణానికి ప్రాణం మూవీస్ సంక్రాంతికే ఆడియన్స్ ముందుకొచ్చి అలరించాయి. 90వ దశకంలో బాలకృష్ణ యాక్ట్ చేసిన వంశానికొక్కడు, పెద్దన్నయ్య మూవీలు సంక్రాంతికే వచ్చి హిట్టు కొట్టాయి. అలాగే 90స్లో పొంగల్ సీజన్లో రిలీజ్ అయిన సమరసింహారెడ్డి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2001లో సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి నరసింహనాయుడు మూవీ బ్లాక్ బస్టర్ అవగా వంశోద్ధారకుడు, సీమసింహం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక 2004లో పొంగల్ సీజన్లో లక్ష్మీ నరసింహ మూవీ హిట్టాక్ దక్కించుకోగా 2008లో రిలీజ్ అయిన ఒక్కమగాడు మూవీ, 2011లో రిలీజ్ అయిన పరమవీర చక్ర డిజపాయింట్ చేశాయి. 2016 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఒక మూవీ రిలీజ్ ఉండేలా బాలకృష్ణ ప్లాన్ చేసుకున్నారు. రెండు 2016 నుంచి 2019 సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన సినిమాల విషయానికొస్తే డిక్టేటర్ యావరేజ్ టాక్ అందుకోగా 2017లో గౌతమిపుత్ర శాతకర్ణి సీజన్ను క్యాష్ చేసుకుని హిట్ తెచ్చుకుంది. 2018లో జయసింహ మూవీ కమర్షియల్గా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ బావుందని టాక్ వచ్చినా కలెక్షన్లు తేలక చతికిలపడింది. ఇక లాస్ట్ ఇయర్ 2023 పొంగల్కొచ్చిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించి బ్లాక్ బస్టర్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో 2025 సంక్రాంతి ఫెస్టివల్ సీజన్లో డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కాబోతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ డాకు మహారాజ్ తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్య విభిన్నమైన క్యారెక్టర్స్లో కనిపించనున్నారు. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ క్యారెక్టర్ చేస్తూ ఉండగా హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతోలా, ప్రజ్ఞా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ఫస్ట్ లుక్కు ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సంక్రాంతికి చరణ్ గేమ్ చేంజర్ మూవీ, సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికొస్తున్నాం అనేటువంటి మూవీలతో పొంగల్ రేస్లో ఉన్నారు.
మరి ఈ 2 సినిమాల పోటీ తట్టుకుని బాలకృష్ణ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనేది రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు.